జనరల్ గా లవ్ చేస్తే ఏం చేస్తారు? నేను చెప్పలేను బాబు, నాకు చాలా సిగ్గు. నేను అడిగింది పార్క్ లో ఏం చేస్తారని కాదు, రియల్ లైఫ్ లో ఇన్ జనరల్ గా ఏం చేస్తారు అని. ఏముంది, ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు కదా. కానీ ఇక్కడ ఇద్దరు లవర్స్ మాత్రం పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి పెళ్లి చేసుకోకుండా చాలా కాలం అలానే ఉండిపోయారట. అవునా? అలాంటి లవర్ నాకు దొరికితే బాగుండు. చెప్పా తర్వాత ఏం జరిగింది? బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడు. లెట్స్ వెల్కమ్ వెక్షయ్ ఓరాయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. సహాయం సర్జు, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను రా. ఎన్ని రోజులైందిరా నేను చూసి? ఎన్ని రోజులు కాదురా, 5 సంవత్సరాలైందిరా నేను చూసి. అవునరా. సరే గాని అప్పుడు ఎప్పుడో బట్టల షాపులో పని చేస్తున్నావు చెప్పేవాడివి, అక్కడే చేస్తున్నావా? లేదురా, తీసేశారు. ఎందుకురా? ఒక రోజు కస్టమర్ వచ్చి అండర్వేర్ చూపించమన్నాడు. ఈ రోజు వేసుకొని రాలేదు, రేపు రమ్మన్నాను. దానికి ఓనర్ గారు తన్ని తరిమేశాడు రా. ఓహో, సర్లే, ఎత్తుకే నువ్వేం చేస్తున్నావు? నేనా? ఈనాడు ప్రింట్ మీడియా అన్నమాట. ఎలా ఉందిరా? మానేశాను కదా. ఏ తెల్లారి గట్ల లేచి రోజు కొంపల చుట్టూ పేపర్లు వేయడం చాలా కష్టంగా ఉందిరా. పేపర్ బాయా? అన్నట్టు అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించావు నువ్వు, ఏంద్రా, ఏం జరిగింది గుర్తుందా? ఇప్పటికి అదే పనిలో ఉన్నాను కదరా. నేను అప్పుడే చెప్పాను రా నీకు, అరే అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్న. నువ్వు చెప్పినా వినలేదు. చూడు సహాయం, ఖాళీ కుర్చీలో ఎవరన్నా కూర్చుంటారా? ఎవరన్నా లేపి కూర్చోవడం కుర్రాడు గొప్పతనం. ఏం చెప్పావురా? సరేరా, కాయా పండా? రసం. అదేంట్రా? అంటే స్టిల్ లవ్ కదా. ఇంతకీ ఆ అమ్మాయిని ఎలా పటాయించావో చెప్పలేదు. యు వాంట్ ఫ్లాష్ బ్యాక్? చెప్పడం ఎందుకురా, చూపిస్తా. అది మనం కాలేజీ చదివే రోజులు. ట్రింగ్ ట్రింగ్. హలో, నాన్న చెప్పండి. అబ్బా నాన్న, మీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, నేను మీ కూతుర్ని, నేను ఎవరిని ప్రేమించను నాన్న. అబ్బా ప్రేమించను కాక ప్రేమించను నాన్న, సరేనా? కత్తి లాంటి ఫిగర్. నన్ను చూస్తుంది చూడండి ఒక నిమిషంలో. ఇలా తిరగాలి, ఇలా తిరగాలి, ఇలా తిరగాలి. అలా తిరిగింది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ఇందిరా పార్క్ ఎలా వెళ్ళాలి? సారీ, తెలీదండి. ఇలా స్ట్రైట్ లెఫ్ట్ తీసుకోవాలి. నాకెందుకు చెప్తున్నారు? అంటే రేపు నుంచి మనం అక్కడే కలుసుకోవాలి కదా. ఏమన్నారు? ఐ మీన్ లవ్ విత్ యూ. వాట్? ఎప్పటి నుంచి? ఒక పావు గంట నుంచి. నాకు ఈ లవ్వు గివ్వు అంటే ఒళ్ళు మంట. ఏ, నాకేనా మోసం చేశారా? మీకెలా తెలుసు? అంటే 25 సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలు అదే జరుగుతుంది కదా. అవును, అంతా కౌశిక్ వల్ల జరిగింది. కౌశిక్ వల్ల జరిగిందా? మోసం చేశారా? ఏం జరిగింది? ఆ కౌశిక్ ఏమో మా అక్కని లవ్ చేశాడా. ఒక రోజు కళ్ళు మూసుకో నీకు గిఫ్ట్ ఇస్తా, కళ్ళు మూసుకో నీకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఈ పిచ్చిది కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత ఏమైంది? గిఫ్ట్ ఇచ్చాడా? బిడ్డనిచ్చాడు. కొంచెం ఎక్కువసేపు మూసుకున్నట్టుంది కదా. అంటే అదే, అంటే ముందే కళ్ళు తెరిచి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని. అయినా నేను కౌశిక్ లాంటివని కాదు. అయినా నేను మా నాన్నకి మాట ఇచ్చానండి, ఇవన్నీ నాకు దగ్గర కుదరవు. ప్లీజ్, నీ మనసులో కాస్త ఎక్కడైనా నాకు చిన్న చోటు ఇస్తావా? నిన్నే షరీఫ్ ఖాళీ చేశాడు, ఇంకా శుభ్రం చేయలేదు. ఈ షరీఫ్ గారు ఇక్కడ కూడా వచ్చాడా? పర్లేదు, ఇద్దరం కలిసి శుభ్రం చేసుకుందాం. శుభ్రం చేయలేదు. ఇంతకీ నీ పేరు? పేరు కూడా తెలియకుండానే లవ్ చేస్తున్నారా? అంటే ప్రేమించడానికి అమ్మాయి దొరకాలి కానీ పేరుతో పనే ఉంది. నా పేరు వికృతి. వికృతి? ఆకృతి బానే ఉందిగా, పేరేంటి చండాలంగా ఉంది? వికృతి అంటే వింధ్యాకృతి అని. చాలా బాగుంది. వికృతి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? విసర్జన్. విసర్జన? అదేం పేరు? అంటే మా నాన్నకి ఆపరేషన్ చేసినప్పుడు నేను పుట్టానంట, అందుకే నా పేరు పెట్టారు. మీ నాన్నకు ఆపరేషన్ చేస్తే మీరు పుట్టడం ఏంటి? అంటే ఆయనకి అపెండిసైటిస్ ఆపరేషన్ అక్కడ సక్సెస్ అన్నమాట. సో దాంతో నాకు సర్జన్ అని పేరు ఫిక్స్. విసర్జన్. అమ్మో, నాకు లేట్ అవుతుందండి, నేను వెళ్ళాలి. రేపు వస్తారు కదా? ఎందుకు? వస్తే చెప్తా. నేను రాను. ఆడువారి మాటలకు అర్థాలు
అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఇంకా చెయ్యకు, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ప్రేమలేఖ ప్రియమైన అనుషకి బింది ఎవరు రాయనది? ఉదయ్ రాయునది. అయిపోయావు. ఎందుకో రమ్మన్నారు. ప్రేమలోకి ఇద్దామని. అప్పుడు ఇంకా వాట్సాప్ లేవా? పోస్ట్ చేయొచ్చుగా. అడ్రస్ తెలియదుగా. హౌస్ నెంబర్ 13-1-12A సనత్ నగర్ హైదరాబాద్ 45. ఓకే, ఇంటికి వచ్చి ఇస్తాలే అయితే. అమ్మో ఇప్పుడు మాత్రం రావద్దు. ఎందుకు? ఇంట్లో ఎవరూ లేరు, అందరూ ఊరెళ్ళారు. అడ్రస్ తో పాటు ఆఫర్ కూడా ఇచ్చింది. అసలే నాకు ఉరుములంటే భయం. ఎందుకు? పోయినసారి ఉరిమినప్పుడు 5,000 ఖర్చు అయింది నాకు. ఎందుకు? అది షరీఫ్ కి తెలుసులే. సజ్జు, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? ప్రియా, నేను నిజంగా ప్రేమిస్తున్నానమ్మా. పద, అలా మన ప్రేమలో 4 నెలలు ముందుకెళ్దాం. ఓకే వెళ్దాం. జంప్ చేయమ్మా, జంప్ చేయమ్మా. మళ్ళీ నువ్వు మారవా ఇంకా? సరే, జస్ట్ ఫర్ చేంజ్ ఫీల్ అవ్వు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇక్కడ ఆగిపో. ఎందుకు? ఏప్రిల్ లో నా బర్త్డే ఉంది. సజ్జు, ఇవాళ నా బర్త్డే తెలుసా? నాకెందుకు తెలీదు. గిఫ్ట్ కూడా రెడీగా తెచ్చేసాగా. వావ్, ఏంటది? రింగు. సో నైస్. నువ్వే తొడుగు. నువ్వు ఇలా తొడగమంటావు ముందే తెలుసుంటే బట్టలు తెచ్చేవాను కదా. నీ కళ్ళల్లోకి చూస్తుంటే నాకు ప్రపంచం మొత్తం కనపడుతుంది తెలుసా. అవునా? సజ్జు, మొన్న 3 రోజుల ముందు గుడికెళ్ళినప్పుడు నా చెప్పులు ఎక్కడో పోయాయి. ప్లీజ్ కొంచెం నీ కళ్ళతో ఎక్కడున్నా ఎత్తికి చెప్పవా? సర్లే, ఇదిగో మనం ప్రేమించుకుని చాలు కానీ రేపు కలుసుకున్నానే. సజ్జు, రేపు ఎల్లుండి కాదు, నువ్వు ఇవాళే మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడు. ఓకే దా. నా కుడికన్ను అదురుతుంది, మా అమ్మ ఇంకా రాలేదు. కొంపదీసి నా కొంప ఏమన్నా ముంచుతుందా? నాన్న, నువ్వు సజ్జన్. సజ్జన ఏం ఆపరేషన్ చేస్తుంటాడు? ఇంతకీ ఏంటి సంగతి? మామయ్య గారు, నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నానండి. చిచ్చి, ఆ మాట అంటానికి సిగ్గు లేదు. అయినా నువ్వు ఎవరిని ప్రేమించాలని మాట ఇచ్చావు? నువ్వు కూడా మీ అక్కలాగే. నాన్న, ఇతను కౌశిక్ లాంటి వాడు కాదు నాన్న. షరీఫ్ లాంటి కూడా కాదు నాన్న. 2 సార్లు ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పినా కూడా ఇంటికి రాలేని గొప్ప మనిషి నాన్న ఈయన. దేవుడా, మీరు ఒప్పుకుంటే మీ అమ్మని నేను పెళ్లి చేసుకుంటానండి. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. తీసుకో. అలాగే నాన్న, అలాగే. నువ్వు పోయాకే మేము పెళ్లి చేసుకుంటాం. సజ్జు, నువ్వేం బాధపడకు. మా నాన్న పెళ్ళొద్దన్నాడే కానీ ప్రేమ వద్దని లేదుగా. ఎలాగో ముసలోడు అయిపోయాడు, ఇంకో సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకడు. సో నువ్వు సంవత్సరం వరకు ఓపిక పట్టే. వాటే గుడ్ డాటర్. ఓకే, ఓకేనా? బాయ్ బాయ్. నిన్నొచ్చాడు. ఫ్లాష్ బ్యాక్ అంటే ఇద్దరు రావాలి కదా. వాడేడి? ఆంధ్రయ్య వస్తున్నాడు. ఒరే, నీది 4G రా? నాది 2G రా. కామెడీ అనుకున్న నెట్వర్క్ కూడా స్లో అయింది ఇది. ఓకే, అదిరా జరిగింది ఫ్లాష్ బ్యాక్ లో. అవునా? మీ మామగారు ఇంకా చచ్చిపోయాడు అన్నమాట. లేదురా, సంవత్సరం ఉంది కాస్త 5 సంవత్సరాలు నేను ఎప్పుడు పోతాడేమో ఎదవా. ఏం బాధపడకరా, నాకాడ మంచి ఐడియా ఉంది. ఉందారా? చెప్పరా. చెప్పమంటావా? హంగామాలో విక్టరీ అని ఒకడున్నాడు. వాడు స్కిట్లు నిరంతరం చూయించు, మీ మామ చచ్చిపోతాడు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఆడువారి మాటలకు. ఓకే, సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ఒక్కసారి గుద్దితే నేను లావ్ అయిపోతాను. ఇప్పుడున్న దాన్ని లావ్ అంటారే, ఇంతకన్నా బలిస్తే ఊపకాయం అంటారు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్లే జరగాలి కదా. మీరు చెప్పిన స్కిట్లే చేయాలి కదా. మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, మీరే చప్పట్లు కొడతారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ స్క్రిప్ట్ విసిరేసి నాకు నచ్చలేదు అని ఎరవాలనిపిస్తుంది. నీకు నచ్చినట్టుగా స్క్రిప్ట్ చేయాలంటే ప్రతి స్క్రిప్ట్ కి 10 మంది అమ్మాయిలు తీసుకురమ్మంటావు. ఎక్కడ తీసుకురాను? అంత బడ్జెట్ లేదు ఇక్కడ. ఏంది రాత్రి అంతా ప్రోగ్రామ్ చేస్తున్నట్టు చిలకలూరు పేటలా?
అదే నా మేనరిజం. మ్యానరిజం వీడికి ఒకటి ఉంది నీకు ఒకటి ఉందా? సాయంత్రం దాకా నువ్వు ఇట్టు తంటూ ఉంటావు, ఆ మనిషి ఇట్టు అంటూ ఉంటుంది, ఏం లాభం లే. ఏమండి మన మనవడికి చిన్నప్పుడు పెద్ద కత్తిగాట ఒకటి ఉండాలి కదా, ఉందంటారా లేదంటారా? ఇప్పుడు కత్తికాట ఆ. మిమ్మల్ని చూస్తారు చూడండి. ఏమండి మీకు కూడా కత్తిగాట్లు ఉన్నాయేంటి? కరెక్టే గాని మా మనవడికి ఉండాల్సింది ఎడం చేతి మీద కాదురా, కుడి చేతి మీద కదా. ఇదిగో కుడి చేతి మీద. కరెక్టే నా కుడి చేతి. చూసారా నా మతిమర మండ వయసు అయిపోతుంది కదా. ఉండాల్సింది మన మనవడికి కాదండి, పక్కింటోడి మనవడికి. నువ్వే మేడం మీరు సింగరా మేడం భలే పాడుతున్నారు. అవ్వే కాదు, ఏదో జస్ట్ బాత్రూమ్ సింగర్ అంతే. మేడం ఈసారి బాత్రూమ్కి వెళ్ళి నన్ను కూడా పిలవండి మేడం. డార్లింగ్ దా ఇటేదో బాత్రూమ్ గిత్రం అంటున్నాడు, మనం వేరే హోటల్కి వెళ్దా. ఇవ్వండి బిల్లు 505 రూపాయలు. వాష్రూమ్ కి 505 రూపాయలా? సార్ మెనూ కింద ఏమన్నా చదవండి. బయట ఆహార పదార్థములు ఇక్కడ అనుమతించబడవు. ఇప్పుడు నేనేం తెచ్చుకొని తినలేదు కదా ఇక్కడ. మరి మీరు బయట తిని తాగొచ్చారు, పర్ఫార్మెన్స్ చేస్తే 500 బిల్లు వేస్తారు.